హాయ్ హలో అండి. ఈరోజైతే మేము బయలుదేరి ఊరైతే వెళ్తున్నాము, గౌరీపట్నం వెళ్తున్నాము. ఊరైతే చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది. ఈరోజైతే వ్లాగ్ అయితే తీద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు బయలుదేరి టైం వచ్చేసరికి 9-10 అయింది. ఇప్పుడు బయలుదేరి ఊరైతే వెళ్తున్నాం. మధ్య మధ్యలో మేము ఎక్కడెక్కడ ఆగుతాము, ఎలా ప్రయాణం చేస్తామనేది మీకు చూపిస్తూ ఉంటాను. వీడియో చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇది జంగారెడ్డిగూడెం రోడ్ అండి. జంగారెడ్డిగూడెం రోడ్లో ఇక్కడ సెయింట్ జేవియర్ స్కూల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మాకు దగ్గరలోనే హైవే అనమాట. ఈ జంగారెడ్డిగూడెం రోడ్డు దాటిన తర్వాత హైవే ఉంటుంది. హైవే మీదుగా మేమైతే ఇంకా గౌరీపట్నం అయితే బయలుదేరిపోయాము. ఎర్లీగా బయలుదేరామండి. వాతావరణం అయితే కూల్గానే ఉంది కానీ అటు ఎండ లేదు, ఇటు వర్షము లేదు. ఈసారి అసలు వర్షాలు లేవండి. ఎల్నినో ప్రభావంతో వర్షాలైతే అస్సలు పడడం లేదు. ఏలూరులో ఒక్కసారి కూడా వర్షం పడలేదు. ఇంకా మేమైతే ఇదిగోండి కారులో మా హస్బెండ్ అలాగే మా పిల్లలిద్దరూ నేను ఇంకా బయలుదేరిపోయాము. వీళ్ళు వాతావరణం అయితే చక్కగా కొంచెం క్లౌడీగా ఉంది. చూసారు కదా, ఇదిగోండి హైవే మీదకి అయితే వచ్చేసాము. వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు ప్రయాణాలు అయితే బాగుంటాయి కదండి. ఇంకా నేనైతే ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చుట్టూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇలా అయితే ప్రయాణం కొనసాగిస్తున్నాము. వాతావరణం చూడండి, పక్కన అంతా కూడా ఎంత గ్రీనిష్ గా ఉందో. వర్షాలు పడకపోయినా పొలాలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా బాగున్నాయి. ఇటైతే పొలాలు ఉంటాయండి. ఏలూరు జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లా వచ్చేసరికి, అంటే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో వచ్చేసరికి వరి బాగా పండిస్తారు కదండి. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా పొలాలు. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఇంకా పామాయిల్ తోటలు, ఇవన్నీ కూడా రకరకాల తోటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే బయలుదేరాము. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్ ప్రిపేర్ చేశాను. అలాగే మధ్యలో తినడానికి అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా పామాయిల్ తోటలు ఎంత పచ్చగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. ఇలా తోటలు ఇవి చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. అలా అయితే ఇప్పుడు ఉందన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఆ తర్వాత హైవే మీద రోడ్డు మధ్యలో అయితే ఇలాగా కాగితం పూలు అంటారు కదా, అవైతే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అసలు దగ్గరగా వేసి ఉన్నాయి. మొక్కలు అయితే భలే ఉన్నాయండి, కలర్స్ గా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. చూసారా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేస్తారా? నేనైతే హడావిడిలో పొద్దున్న టిఫిన్ అయితే చేయలేదు, అందుకని చెప్పి బాక్స్లో తెచ్చేసుకున్నాను. ఇలా వెళ్తూ టిఫిన్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే ఇడ్లీ వేసాను. మీరేం తిన్నారు? తట్టే ఇడ్లీ వేసానండి నేను. తట్టే ఇడ్లీ, చట్నీ కూడా దాంట్లోనే వేస్తాను. బాగుంది ఇడ్లీ. ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. నేను ఇడ్లీ వేసానని చెప్పాను కదండి. ఇడ్లీ వేసుకుని మార్నింగ్ అయితే నాకు ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు టిఫిన్ ఇంటి దగ్గర తిననండి. మధ్యలో ఈ విధంగా కార్లో వెళ్తే కనుక మధ్యలో తినడానికని బాక్స్లో పెట్టేసుకుంటాను. అంత ఎర్లీగా అయితే నేను టిఫిన్ చేయలేను, అదోలాగా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు. అది కాకుండా ప్రయాణాలు చేయాలంటే కొంచెం మనం ఎర్లీగా లేస్తాం కాబట్టి ఇంకా నిద్రగా ఉన్నట్టు, తల కొంచెం భారంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూసారు కదండి. ఇంకా ఇదంతా కూడా మధ్యలో ఇలా చూసుకుంటూ అయితే మేము ఇంకా దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి రోడ్లు ఎంత బాగున్నాయో. ఇటైతే వర్షం పడ్డట్టుంది వాతావరణం అయితే. అంటే రోడ్లు అంతా కూడా కొంచెం తడిగా, అలాగే రోడ్ల పక్కన వాటర్ కూడా నిలిచి ఉందన్నమాట. అంటే ఇటు వర్షం పడినట్టుందండి. చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు. ఏంటో మరి చాలా తక్కువగా కనిపించాయండి వాహనాలు కూడా. చూసారా, ఇదిగోండి ఇంకా దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా దేవరపల్లి దాటిన తర్వాత నుంచి కూడా అంతా డస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ అంతా స్టోన్ క్రషర్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇదంతా కూడా రాళ్లతో నిండిపోయి ఉంటుంది. ఇంకా అదంతా కూడా చాలా డస్ట్ ఉంటుందండి. రోడ్లన్నీ కూడా, అలాగే రోడ్ల పక్క మొక్కలు కూడా అంతా కూడా బాగా దుమ్ముగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ దూరం నుంచి మనకి గౌరీపట్నం కొండ అయితే కనిపిస్తుంది. చూసారు కదా. ఇదిగోండి ఫైనల్ గా అయితే మనం చాలా దగ్గరగా వచ్చేసాము. ఇది మా అమ్మమ్మ గారి ఊరండి. గౌరీపట్నం అంటే మా అమ్మమ్మ గారి ఊరు. ప్రతి సంవత్సరం మేము సెలవులకైతే ఇక్కడికి వచ్చేవాళ్ళం. అలాగే మార్చి నెలలో 23, 24, 25 తారీఖుల్లో ఇక్కడ మేరీమాత మహోత్సవాలని జరుగుతాయి. అప్పుడు కూడా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. మా అమ్మగారు తీసుకువచ్చేవారు అనమాట. సెలవులు ఇస్తే చాలు మా అమ్మమ్మ గారి ఇంటికి అయితే వచ్చేవాళ్ళం మేము. అలాగే మా పెద్దమ్మ గారి పిల్లలు, అలాగే
పిన్నిలు వాళ్ళ పిల్లలు అందరం కూడా వచ్చి చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. గౌరీపట్నం అంటే చాలా మెమరీస్ ఉంటాయి నాకైతే. నాకు చాలా చాలా ఇష్టమైన ఊరు గౌరీపట్నం. చూసారు కదా, ఇదిగోండి ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇంతకుముందు అసలు ఎటువంటి ఇక్కడ ఛార్జెస్ ఉండేవి కాదండి. ఇప్పుడు వెహికల్ ఏదైనా వెళ్ళిందంటే కంపల్సరీగా ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారనమాట. డైరెక్ట్ కారు పైకి వెళ్ళాలన్నా లేదంటే బండి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఛార్జెస్ అయితే ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే 20 రూపీస్ తీసుకున్నారండి కార్కి. ఇప్పుడైతే 60 రూపీస్ పే చేయాల్సి వచ్చిందనమాట. చూసారా, అసలు మొత్తం అంతా కూడా కమర్షియల్ అయిపోతుందండి. ప్రతి దానికి కూడా మనీ పే చేయకపోతే అసలు ఏది అవ్వట్లేదు అనమాట. ఇంతకుముందు ఫ్రీగా ఉండేది అంతా కూడా చాలా బాగుండేది. ఊరు వెళ్ళటానికి అలాగే మనం కొండ మీద ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సి వచ్చేది కాదు. ఇప్పుడు అంతా కూడా చూసారా, మొత్తం అంతా కూడా కమర్షియల్ అయిపోయిందండి. ప్రతిదీ కూడా డబ్బులు పే చేస్తేనే కానీ అక్కడ చేయలేని పరిస్థితి అనమాట. ఈ పక్కన ఇంకా గేమ్ జోన్ కూడా పెట్టారండి పిల్లలకి. ఇటు సైడ్ ఉంది చూసారా, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇంకా మేమైతే కార్లో ఇంకా ఈ చివరి దాకా వచ్చేసాం అనమాట. ఇంక ఇప్పుడు మేము మెట్ల మీదుగా నడుస్తాము. ఇంకా తర్వాత ఇదిగోండి కార్ అయితే దిగేసాం. మా హస్బెండ్ అయితే సైడ్ నుండి కార్ వేసుకుని గుడి వెనక్కి అయితే వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడ దిగేసి ఇదంతా కూడా ఇలా చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది. మేము వచ్చిన టైం అయితే ఇప్పుడు 9:30కి ఇంటి దగ్గర బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా వాతావరణం అయితే బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అది కాకుండా మెట్ల మీదుగా నడిచి వెళ్ళడానికి అయితే ఇక్కడంతా కూడా పైన ఇలా అయితే వేశారనమాట. ఇదిగోండి ఇంకా మెట్లు ఎక్కేసి పైకి వచ్చేసాము. ఇక్కడ ప్రేయర్ అయితే చేసుకుంటున్నాము. ఇదిగోండి మా బాబు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నాడు. మేమైతే ఇంకా చేసుకుందామని చెప్పేసి ఇంకా ఆగి ఇదిగోండి ఇదంతా చూస్తున్నాము. ఇదంతా చూసారు కదా, మనకి మేరీమాత మహోత్సవాలు జరుగుతాయని చెప్పాను కదా మార్చి నెలలో. అప్పుడైతే ఇక్కడ ఇదంతా కూడా చాలా మంది జనంతో ప్రేయర్ జరుగుతుందండి. ఫాదర్స్ వాళ్ళందరూ కూడా ప్రేయర్స్ అయి చేస్తారు. ఇది ఆర్సీఎం అండి, ఆర్సీఎం చర్చ్ కదా, కాబట్టి మేరీమాత ఎక్కువ ఇక్కడ ఫేమస్ అనమాట. చూసారు కదా, ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా చూడటానికి బాగుంటుంది అనమాట. కంపల్సరీగా ఇక్కడికి ఎవరైనా రాకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. చూడటానికి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మతపరంగా అనేది ఏమీ చెప్పట్లేదండి, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇదంతా కూడా పర్యాటక ప్రదేశంగా చాలా బాగుంటుంది అనమాట. మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం అలవాటు. అలాగే మేము కంపల్సరీగా వస్తాము. అలాగే కొంచెం ప్రశాంతత కోసం కూడా ఇక్కడికి వస్తాం అనమాట. చాలా బాగుంటుందండి చూడటానికి. మా చిన్నప్పుడైతే మెయిన్ చర్చ్ మాత్రమే ఉండేదండి ఎదరు నుండి. ఇదంతా కూడా మెయిన్ చర్చ్. ఎదరు నుండి కొంచెం వచ్చిన తర్వాత మెట్లు ఉంటాయి. ఇంకా అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. అలాగే వెనక ఇదంతా కూడా ఉంటుంది. అలాగే కొత్త చర్చ్ అయితే మా చిన్నప్పుడు ఉండేది కాదు. అది రీసెంట్ గా అయితే కట్టారు. రీసెంట్ గా అంటే మరీ రీసెంట్ గా ఏం కాదులేండి, ఒక 5-6 ఇయర్స్ అవుతున్నట్టుంది. ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడికైతే లోపలికి వచ్చేసాము. వెళ్ళిన ప్రతి చోట ఇంకా ప్రేయర్ అయితే చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి మెల్లగా వేరే ప్లేస్ కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా మధ్యలో మీకు చూపించాను కదా ఇందాక ప్రేయర్ జరుగుతుందని చెప్పి, అక్కడ నుండి ఎదరికొచ్చిన తర్వాత ఇదిగోండి చర్చి వెనకాల అంటే కొండ వెనకాల ఒక చర్చ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మెయిన్ గా ప్రేయర్ అయితే చేసుకుంటాము. అందరం కాసేపు అయితే ఇక్కడ కూర్చుని చక్కగా ప్రశాంతంగా ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత కాసేపు అలా సేద తీరిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరుతాం అనమాట. ఇదిగోండి నేనైతే ఇక్కడ కింద కూర్చున్నాను. చాలా బాగుంటుందండి, మనసు హాయిగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు. చూసారు కదండి, ఇంకా ఇక్కడైతే ఒక పావు గంట సేపు కూర్చున్నాము. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక కొంచెం మెట్లు ఎక్కినప్పుడు అలాగా బాగా ఆయాసంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా కాసేపు అయితే అక్కడ రిలాక్స్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా కూర్చున్నాము. ఆ తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరి ఇదిగోండి ఇంకా షాపుల మీద పడ్డామన్నమాట. ప్రతి షాప్లోకి వెళ్ళి ఇంకా కావాల్సినవన్నీ కొన్ని అయితే తీసుకున్నాము. ముఖ్యంగా బైబిల్ తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట. బైబిల్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ అని లేదంటే కనుక మనకి ఏవి కావాలన్నా కూడా బాగుంటాయండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం బయట తీసుకోమని కాదు కానీ బాగుంటుంది కదా, ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఏమైనా కొనుక్కోవడానికి బాగుంటుంది కాబట్టి మేమైతే ఇంకా షాపుల్లోకి వాటిలోకి వెళ్ళాము. మా హస్బెండ్ అయితే రారండి అసలు. మేము మాత్రమే షాపింగ్స్కి షాపుల్లో తిరుగుతూ ఉంటాము. ఎందుకంటే మా హస్బెండ్కి ఆయన రారు. అలాగే ఒక్కొక్కసారి మమ్మల్ని కూడా కంగారు పెడతారండి, అంటే చూడనివ్వరు, ఏది తీసుకోనివ్వరు. ఇంకా మేమైతే ఈసారి
వెళ్తున్నా కూడా ఆయన ఏమనలేదు. కార్ దగ్గర కూర్చుని కూర్చొని ఉన్నారనమాట. ఇదంతా తిరిగేసిన తర్వాత షాప్‌లోకి వెళ్ళి అవి ఇవి తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం దాహంగా అనిపించింది. చాలా చల్లగా అయితే బత్తాయి జ్యూస్ తాగుదామని చెప్పి ఇక్కడ బత్తాయి జ్యూస్ అయితే మా పిల్లలు తీసుకొస్తున్నారు. మేమైతే ఇంకా కార్‌లో కూర్చుని ఏసీ యేసుకొని కూర్చున్నాము. ఈ లోపైతే ఇదిగోండి బత్తాయి జ్యూస్ అయితే తీసుకొచ్చారు. గ్లాస్ ₹40 అంటండి. బయట మనకి ₹30 అనమాట. ఇట్లాంటి చోట్లకి వచ్చినప్పుడు కాస్ట్‌లు అనేవి ఎక్కువగానే ఉంటాయండి. ఇంకా అవన్నీ కూడా ఆలోచించుకోకూడదు. ఇదిగోండి చాలా చల్లగా ఉంది. ఇంకా మేమైతే షుగర్ వేయించుకుని బత్తాయి జ్యూస్ తాగాము. ఆ తర్వాత మా హస్బెండ్ మాత్రం ఆయన షుగర్ ఉండే పదార్థాలు ఏమీ ఎక్కువ తీసుకోరండి కాబట్టి షుగర్‌లెస్ అయితే తీసుకున్నారు. ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత ఇక్కడ నుండి ఇప్పుడు పక్కన ఇంకో చర్చ్ ఉంటుందండి. దాంట్లోకైతే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా చీర్స్ కొట్టుకుంటున్నాము. ఆ తర్వాత ఇదిగోండి అక్కడ నుండి మెల్లగా కారులోనే కింద చర్చ్‌కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది సైడ్ ఇంకో చర్చ్ అండి. ఇది చాలా పెద్దగా ఉంటదన్నమాట. దగ్గర దగ్గర ఇందులో ఒకేసారి 1500 మంది లేదంటే 1000 మంది దాకా పట్టేస్తారండి. అంతమంది కూర్చునే అంత పెద్ద చర్చ్ అనమాట. ఇంకా ఎదర కూడా ఒక పెద్ద స్టాట్యూ అయితే పెట్టారు. ఇదిగోండి చూసారు కదా చాలా బాగుంది. ఇదంతా కూడా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతుందండి. అభివృద్ధి చేస్తున్నారు. చాలా బాగుంటుంది అదంతా. ఇంకా అక్కడైతే ఆగేసి చెప్పులు కారులోనే వదిలేసి మేమైతే మళ్ళీ చెప్పులు ఎందుకులే అని చెప్పేసి వదిలేసి వచ్చేసాము. కాళ్ళు అయితే కాలిపోయాయండి. అసలు వేసవకాలం ఎండ కన్నా దారుణంగా ఉంది. చూసారా చర్చి చుట్టూరు ఇదంతా ఇలా ఉందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇదిగోండి చక్కగా ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నారు. మేమైతే నవ్వుతున్నాము. ఎందుకంటే మేమైతే ఆ కాళ్ళు కాలిపోయి పరిగెట్టేసామండి. ఇంకా మా హస్బెండ్ మాత్రం మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే నవ్వుతున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి లోపలికైతే వచ్చేసాము. ఎవ్వరూ లేరండి. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ ఒక 4-5 మాత్రం కనిపించారు అంతే. ఇంకా తర్వాత లోపలంతా ప్రేయర్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇంకా చూసారు కదండి ఇదంతా చుట్టూరు అసలు వేసవకాలం కన్నా దారుణంగా ఉందండి. ఇంకా మా హస్బెండ్ లోపల ఏసీ వేసుకుని లోపల కూర్చున్నారు కార్లో. ఆ తర్వాత మళ్ళీ అక్కడే కొంచెం బయటకు వచ్చిన తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేసెస్ చాలా బాగున్నాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే బల్లల్లాగా వేశారు. ఇంకా ఇక్కడ మేము ఆగి పులిహోర అయితే తినేసాము. పులిహోర తినేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయి బయటకు వచ్చేసాం. చూసారా చుట్టూరు అంతా ఎంత డెవలప్ అయిందో చూడండి. ఇదంతా కూడా చాలా బాగుంది కదా. ఎదర ఇంకా మీకు చూపించలేదండి. ఒక పక్క కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, చంటి పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తారు. అదంతా కూడా ఇదిగోండి ఈ సైడ్ ఉంటుందన్నమాట. ఇంకా మేము ఇంకా ఎదర్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మళ్ళీ ఒక చోట మా అబ్బాయి ఒకసారి బయటకైతే దిగాడు. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇంకా మేము ఫైనల్గా అయితే చర్చి నుంచి బయటకైతే వచ్చేసామండి. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక బయటకు వచ్చేస్తున్నాము. చర్చి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా ఫుడ్ కూడా తినేసాము. ఇప్పుడైతే నిడదవోలు వెళ్తున్నామండి. గౌరీపట్నం ఎప్పుడు వచ్చినా కూడా నిడదవోలు అయితే కంపల్సరీగా వెళ్తాము. ఎందుకంటే అక్కడ మా మిల్కీ ఉంటుంది కదా, సెలవులకి వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం బెంగగా ఉంది. ఒకసారి అయితే ఒక లుక్ వేసి వచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడు నిడదవోలు అయితే బయలుదేరాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన వీడియో చూపిస్తాం. గౌరీపట్నం నుండి నిడదవోలు వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్స్ అండి. చాలా దగ్గరే. గౌరీపట్నం నుండి పంగిడి నుండి చాగళ్ళు మీద నుంచి డైరెక్ట్గా నిడదవోలు వచ్చేస్తుంది. ఇదిగోండి నిడదవోలు చూసారు కదా. నిడదవోలు అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్గా చూసారా ఇది కూడా నిడదవోలు. ఇంతకుముందు ఈ ఐ లవ్ నిడదవోలు అనేది ఉండేది కాదండి. ఇప్పుడు మాత్రం ప్రతి ఊర్లోనూ ఇలా పెట్టారు కదా. ఇప్పుడు ఇది మెయిన్ సెంటర్ అనమాట. ముందు కొంచెం గణపతి సెంటర్ అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితికి అక్కడ బాగా ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడ కోవా బన్ ఉంది, అదైతే తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయి అంట కోవా బన్ ట్రై చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటుందంట. నిడదవోలు అయితే కనిపించింది. ఏలూరులో అయితే ఎక్కడ కనిపించట్లేదండి. కాబట్టి ఇక్కడ కనిపించింది, తీసుకున్నారనమాట. ₹10 అంట. లోపల కోవా పెట్టి ఇట్లాగ ఉంది చూడండి ఒకసారి. చూసారా ₹10 అంటే వర్తా కాదా? కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నా ఉద్దేశంలో అయితే వర్త్ అండి. ఎందుకంటే కోవా అనేది మనకి ఎక్కువ పాలతో మరిగిస్తేనే కోవా వస్తుంది. మరి ఆ కోవాని ఇందులో పెట్టాడంటే వర్తే కదండి. ₹10 అంటే వాళ్ళకి ఏమొస్తుంది ఏంటో నాకైతే తెలీదు. చూసారు కదా, ఇప్పుడు ఇది అయితే మా అమ్మాయి తింటది. ఫైనల్గా మిల్కీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇది మా మేనత్త గారి ఇల్లు అండి. మా నాన్నగారి వాళ్ళ పెద్ద చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట. మా చెల్లి మేనరికమే చేసుకుందండి. అంటే బావ అనమాట మా చెల్లి చేసుకున్న ఆయన.
చూసారు కదా మిల్కీ నిద్రపోతుంది. ఇప్పుడే లేచిందండి. మేము రాగానే లేచిందనమాట. అంటే లేవలేదు. మేము లేపేసామనమాట. చూసారా నిద్రమత్తు వదలలేదు. ఇంకా అలా చూస్తూ ఉంది. కాసేపటి దాకా ఒక అరగంట పైనే ఏం మాట్లాడలేదండి. సైలెంట్‌గా ఉందనమాట. డల్‌గా చూస్తూ అలా ఉందనమాట. తర్వాత మాట్లాడుతది. ఏం మాట్లాడినా కూడా అసలేం మాట్లాడకుండా సైలెంట్‌గా అలా చూస్తూ ఉందంతే. ఏదడిగినా సమాధానం చెప్పట్లేదు. చూసారా నిద్రమత్తు వదలలేదండి. నిద్రమత్తు వదిలితే మాత్రం చాలా యాక్టివ్‌గా మాట్లాడుతది. ఇంకా నేనైతే ఎత్తుకున్నాను చూడండి. ఇప్పటిదాకా మా అమ్మాయి ఎత్తుకుంది. ఆ తర్వాత నా దగ్గరికి రాగానే హాయ్ చెప్తుంది చూడండి. కెమెరా చూడగానే మాత్రం హాయ్ చెప్పుద్దండి. ఎందుకంటే అలవాటు కదా! ఇంకా నేనైతే కాసేపు ఇలా ఎత్తుకుని ముద్దయితే చేశాను. ఇంకా తర్వాతకి కాసేపటికి నిద్రమత్తు వదిలిపోయి ఇంకా ఆడుకోవడం మొదలుపెట్టింది. చూసారా ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండగా మా తమ్ముడు కూడా వచ్చాడు. తర్వాత మేమందరం కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఇదిగోండి ఇంకా నిద్రమత్తు పోయిందనమాట. ఆడుతూ ఉంది. వాటర్ ఇచ్చి తాగు తాగు అనేసి ఆడుతుంది. గోల్డీ ఏమో ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయితే గాని రాడు. ఇంకా గోల్డీ వచ్చేదాకా ఉండి చూసి వద్దామని చెప్పి ఆగాము. ఇంతలో స్వీటీ అయితే వంట అయితే ప్రిపేర్ చేసేసింది. గారెలు వేసింది. అలాగే చికెన్ కర్రీ, రైస్ చేసిందండి. మాకు ఇంకా భోజనం పెట్టే టైంకి మిల్కీ ఫోన్ పెట్టి ఇందులో రైమ్స్ పెట్టమని చెప్పేసి అడుగుతుందనమాట. మీరు ప్లేట్ దగ్గర కూర్చుందని భోజనం కోసం కూర్చుంది అనుకుంటున్నారేమో. కాదండి, అస్సలు అన్నం అయితే తినదు. మాకు స్వీటీ ఇక్కడ భోజనం వడ్డిస్తుంది. తర్వాత ఇంకా అందరం కూర్చుని భోజనం అయితే చేసేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి. మేము కొంచెం లేట్గానే బయలుదేరాము. అక్కడ 8కి బయలుదేరితే మేము ఇంకా చీకటిగా ఉంది కాబట్టి చూసుకుని వచ్చేసరికి 10 అయిపోయిందండి. ఎందుకంటే చాలా స్లోగా అయితే వచ్చాము. బాగా చీకటిగా ఉంది కదా అని చెప్పి స్లోగా వచ్చాము. తర్వాత ఇక్కడ కల్వరి టెంపుల్ అండి. చాలా పెద్ద చర్చ్ అయితే ఉంది ఇక్కడ. కల్వరి టెంపుల్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్లో. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదండి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ లైటింగ్ వల్ల చూసామన్నమాట. చాలా బాగుంది చర్చ్ అయితే. ఇంకా ఇదంతా చూసుకుంటూ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. అక్కడ ఏం తీసుకున్నామో చూపిస్తాను. ఇంకా మేమైతే ఇంకా నైట్ వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి నైట్ అయితే ఇంకా వీడియో కంటిన్యూ చేయలేదు. తర్వాత మేము ఇంకా గౌరీపట్నంలో ఏం తీసుకున్నాం అనేది మీకు చూపిస్తానండి. పెద్ద ఎక్కువ ఏం తీసుకోలేదు. కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నాను. అవే చూపిస్తాను మీకు. నాకు ఇలాంటి చిన్న చిన్న కప్పులు అంటే చాలా ఇష్టం. పింగాణి కప్పులు ఎన్ని తీసుకున్నా కూడా అవి వెంటనే పగిలిపోతున్నాయి. లేదంటే ఈ హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఇవి అయితే ఊడిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ కప్పులు అయితే తీసుకున్నాను. ఇట్లాంటివి నేను ఇంట్లో ఆల్రెడీ వాడుతున్నాను, కానీ ఇవి అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. ఈ కప్పులు వచ్చేసరికి 4 కలిపి 80 రూపీస్కి పడ్డాయండి. అంటే ఒక్కొక్క కప్పు 20 రూపీస్ అనమాట. ఇవి చాలా వర్త్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. డెలికేట్గా ఏమీ లేవు, చాలా గట్టిగా ఉన్నాయి. కప్పులు అయితే నాకు బాగా నచ్చాయి. ఆ తర్వాత ఇదిగోండి ఇదైతే తీసుకున్నాను. బూందీ గరిటె అంటారు కదా, బూందీ గరిటె తీసుకున్నాను. ఇది మనకి బయట ఆన్లైన్లో కూడా 140 ఉంది. నేను బయట అడిగినప్పుడు కూడా 150 రూపీస్ చెప్పారు. కానీ అక్కడ మనకు వచ్చేసరికి ఇది 100 చెప్పారు. ఇంకా నేనైతే బార్గెన్ చేసి 100 రూపీస్కి తీసుకున్నాను. వాళ్ళే అన్నారు 150 చెప్పి 100కి ఇస్తామనేసి అన్నారు. ఇంకా ఇదైతే తీసుకున్నాను అనమాట. బూందీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎక్కువగా బూందీ వేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి నేను ఈ గరిటె అయితే కంపల్సరీగా అవసరం అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత ఇవిగోండి, ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఈ ఫ్యాన్సీ అంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా అయితే తీసుకుంటూ ఉంటాను. ఇవిగోండి, ఇవి బ్లాక్ బ్యాంగిల్స్ అనమాట. నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. అది కాకుండా సాదాగా ఉండే గాజులు కాకుండా ఇవైతే చక్కగా డిజైన్ ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి డజన్ 40 రూపాయలు చెప్పారండి. మనకి బయట 20 రూపాయలు ఉంటాయి సాదా గాజులు, కానీ ఇవి కొంచెం డిజైన్గా ఉన్నాయి కాబట్టి ఇవి డజన్ వచ్చేసరికి 40 రూపీస్ చెప్పారు. ఇంకా డజన్నర ఉన్నాయంటే అన్నీ ఒకే సైజు ఉన్నాయని చెప్పేసి బాగుంటాయి, మళ్ళీ బయట దొరకవు కదా అని చెప్పేసి ఇవైతే తీసేసుకున్నాను. ఇవి మొత్తం వచ్చేసరికి నాకు 60 రూపీస్ అయితే పడింది. చూసారు కదా, బ్లాక్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నవి కూడా బ్లాకేనండి. ఇదిగోండి, నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే శారీస్లో అయినా ఇట్లాంటి బ్యాంగిల్స్లో అయినా బ్లాక్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. అందుకని చెప్పి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవి 220 చెప్పారండి. 180కి ఇచ్చారు. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. మనం బయట సీజర్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను. ఇవి వర్తా కాదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.
ఆ తర్వాత ఇవి ఇంకొక జత తీసుకున్నాను. ఇలా బాగున్నాయి అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి 100కి వచ్చాయండి. ఇవి చాలా బాగా నచ్చాయి నాకు. నేను ఎక్కువగా ఇలాంటివి వాడుతూ ఉంటాను, అందుకని ఇవి తీసుకున్నాను. అలాగే ఈ క్లిప్స్ కూడా తీసుకున్నాను. 2 క్లిప్స్ తీసుకున్నాను. ఒకటి మా పాపకి, ఒకటి నాకు అని చెప్పి తీసుకున్నాను. చాలా ఉన్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్సీ అంటే ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు కాబట్టి ఇలా అయితే తీసుకున్నాను నేను. ఇది వచ్చేసరికి ఒక్కోటి 30 రూపీస్ పడింది. ఇంకా నెయిల్ పాలిష్ కూడా ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడు చూసినా కొత్తదైతే కొంటూ ఉంటాను. కాబట్టి ఇదైతే చాలా బాగుంది కలరు, కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 30 రూపీస్ అండి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను గౌరీపట్నంలో తీసుకున్నానండి. మరి ఈ విధంగా మేమైతే గౌరీపట్నం వెళ్ళి చక్కగా ఫుల్గా అంతా తిరిగేసి అటు నుంచి మిల్కీ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తీసుకున్న తర్వాత వచ్చేసాము. మా గౌరీపట్నం ట్రిప్ ఏ విధంగా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.